మనకి సిద్ధాంతాల మీద అలాగే ప్రజా ప్రయోజనాల మీద మాట్లాడలేని సమయం వచ్చినప్పుడు, మనం మాట్లాడలేనప్పుడు వ్యక్తిగత దూషణలకి ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నారు. ప్రధాని గురించి మొన్న కాంగ్రెస్ సమావేశంలో ఆయన విదేశాంగ విధానం గురించి అలాగే జార్జియా మెలోనీ గురించి ఆయన వెకిలి చేష్టలు చేస్తూ అందరూ నవ్వుతుంటే ఆనందిస్తున్నాడు. అలాగే అతనితో పాటు ఉన్న మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి కుమారుడు నన్ను మెలని అనుకొని దగ్గర తీసుకున్నావా అన్నప్పుడు అందరూ గట్టిగా నవ్వుతున్నారు. దానికి రాహుల్ గాంధీ కూడా నవ్వుతూ వెకిలిగా సమాధానం ఇస్తున్నాడు. ఒక దేశ ముఖ్యురాలిపై మనం ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తూ అది మన విదేశాంగ విధానం అంటే నువ్వు పప్పులో కాలేసినట్టే రాహుల్ గాంధీ. ఎందుకంటే నీ ఇంట్లో కూడా ముగ్గురు ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా అందరూ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. నీలాగా అందరికీ జీవితం అంటే వెండి పల్లెంలో వడ్డించిన విస్తరి కాదు. మెలని కానీ మోడీ కానీ 15 సంవత్సరాల వయసు నుంచి రకరకాలుగా కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదిగి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళ యొక్క అనుభవంలో నీకు 1% కూడా లేదు. కొత్తగా రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు అనుభవం ఖేర్ ఒక వ్యాఖ్య చేశాడు. ఏంటంటే మోడీకి ఉన్న నాలెడ్జ్ లో 10% రాహుల్ గాంధీకి ఉన్నా నేను రాహుల్ గాంధీ కోటేస్తాను. ఒక మహిళా ఇన్ఫ్లుయెన్సర్ ని పక్కన పెట్టేసుకొని ఆవిడని ట్రోల్ చేస్తున్న వాళ్ళందరి గురించి నువ్వు ఆమెని సపోర్ట్ చేస్తూ మాట్లాడినప్పుడు నువ్వేదో మహిళా జన ఉద్ధారకుడివి అని ప్రజలు ఆలోచిస్తారనుకుంటే అది నీ పిచ్చి భ్రమ. ఎందుకంటే ఇలాంటి మాటల వల్ల నువ్వు ఎప్పుడూ రాజకీయాల్లో ఒక బఫూన్ లాగా మిగిలిపోయావు. నీ గురించి అందరూ బయట ఏం మాట్లాడుకుంటున్నారో నీకు తెలియదు. నీవు మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు అంటే అది నీకే సిగ్గుచేటు. ఒకవేళ నువ్వే దేశ ప్రధానిగా అయితే నీ యొక్క విదేశాంగ విధానం ఎలా ఉంటుందో మా అందరికి దీంతో పాటు అర్థమైపోయింది. అయినా ప్రతి 2 నెలల ఒకసారి విదేశీ యాత్ర చేస్తూ అక్కడ నువ్వు ఏం చేస్తున్నావో జనాలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ప్రధాని యొక్క విదేశీ యాత్రల గురించి విదేశాంగ విధానం గురించి మాట్లాడడం అనేది సిగ్గుచేటు. చివరిగా ఒక విషయం ఏంటంటే సినిమాలో ఎంత బాగా నవ్వించినా ఒక కమెడియన్ వేసిన జోకులకి సినిమా అంతా మనం నవ్వుతూ బయటకు వచ్చినా చివరికి డబ్బులు పెట్టి టికెట్ కొనేది హీరో కొరకి. ఆలోచించండి. జై హింద్, జై భారత్.